దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మనోనేత్రం. మాటే మంత్రము అంటారు, అలాగే నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదంటారు. ఆ మాటకొస్తే ఒక వ్యక్తి సంస్కారాన్ని అతను మాట్లాడే మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం మాట్లాడే మాటలు వినసొంపుగా ఉండాలి, మృదు మధురంగా ఉండాలి. వినే వ్యక్తికి మనం మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించాలి. ఎంత కోపంగా ఉన్న వ్యక్తి అయినా మన మాటలతో చల్లబడాలి, మనతో సృద్భువంతో మెలగాలి. అంతటి శక్తి మన మాటల్లో ఉండాలి. అంటే మాట ఆధారంగా పక్కవారితో మన సంబంధాలు కొనసాగుతాయి. అలాగే ఒక రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ కీలకం. కాబట్టి కమ్యూనికేషన్ మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో వివరించడానికి సైకాలజిస్ట్ రమాదేవి వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. మేడంను అడిగి కమ్యూనికేషన్ చక్కగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, అసలు కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడుకోవటం కోసమేనా, లేక కమ్యూనికేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి? కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదండి. కమ్యూనికేషన్ సైకాలజీలో ఏంటంటే ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఒపీనియన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ పాసింగ్ ఆన్ ద మెసేజ్ టు ద అదర్స్ అనమాట. అంటే ఇప్పుడు దాంట్లో మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి, 3 వేస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడింది మీకు అర్థమయ్యి మళ్ళీ మీరు నాకు మెసేజ్ ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పుడు కమ్యూనికేషన్ పూర్తయినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను, దాన్ని ఎన్కోడింగ్ అంటాం. నేను చెప్పిన దాన్ని మీరు ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. ఓకే, ఏం చెప్పారు, ఎలాగా ఉంటుంది అనేది మీ మీనింగ్లో మీరు ఇంటర్ప్రెట్ చేసుకుని మళ్ళీ మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీరు నన్ను మళ్ళీ ఇంకొక ఫీడ్బ్యాక్ మెసేజ్ ఇస్తారు. సో ఫీడ్బ్యాక్ మెసేజ్ ఇచ్చినప్పుడు అది పూర్తిగా నేను చెప్పిన మెసేజ్ మీకు పూర్తిగా అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మీరు నాకు ఇచ్చే మెసేజ్లో మళ్ళీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో మీరు అడిగిన దానికి అంటే నేను చెప్పి ఎన్కోడ్ చేసిన దానికి మీరు డీకోడ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఈ ఫీడ్బ్యాక్ దాంట్లోంచి మళ్ళీ నేను మీకు ఒక ఎన్కోడింగ్ మెసేజ్ పంపిస్తాను. అంటే ఒక లూప్ లాగా ఉంటుందన్నమాట. అంటే నేను సెండర్, మీరు రిసీవర్. సో మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సెండర్కి నేను చెప్పిన ఉద్దేశంతో, అంటే సెండర్ ఎలాగైతే మీకు చెప్పారో రిసీవర్కి అదే విధంగా ఎమోషన్స్తో ఏ ఉద్దేశంతో చెప్పారో అర్థం చేసుకుని మళ్ళీ నాకు అదే విధంగా మీరు నాకు రిప్లై ఇస్తే ఆర్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది కమ్యూనికేషన్ పూర్తయినట్టు. సో దీంట్లో మళ్ళీ 3 పిల్లర్స్ ఉన్నాయి. 3 పిల్లర్స్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఎనీ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ పిల్లర్, మేజర్ పిల్లర్. సో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంటే ఏ సీక్రెట్స్ ఉండకూడదు, ఓపెన్గా మాట్లాడుకోవటం. ఎంపతి ఉండాలి, అంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది నేను గ్రహించగలగాలి. అంటే సహానుభూతి అంటాం, కీపింగ్ ఇన్ యువర్ అదర్ షూస్లో ఉండటం. ఇంకోటి కన్సిస్టెన్సీ, అంటే వాళ్ళ మాట్లాడి రేపు ఆగిపోయి లేకపోతే అట్లాగా కాకుండా కన్సిస్టెన్సీగా ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటే ఆ కమ్యూనికేషన్ అనేది మెరుగుపడుతూ ఉంటుంది. సో కమ్యూనికేషన్లో ఎన్ని రకాలు అంటే 3 రకాలు యాక్చువల్గా ఉన్నాయి. సో మేజర్గా మాట్లాడుకునేది ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్, అంటే మనం మాట్లాడే పదాలు, వొకాబులరీ, ఏం మాట్లాడుతున్నాము అనేది. సో ఆ తర్వాత నాన్ వర్బల్ కమ్యూనికేషన్, అంటే మన బాడీ లాంగ్వేజ్, మన జెస్చర్స్, మాట్లాడేటప్పుడు మన హ్యాండ్ మూమెంట్స్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. ఇంకోటి పారావర్బల్, అంటే మనం మాట్లాడే వాయిస్, టోన్, పిచ్, స్పీడ్గా మాట్లాడుతున్నామా, స్లోగా మాట్లాడుతున్నామా, ఎంతవరకు మనం మెసేజ్ కన్వే చేయగలుగుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నామా, నెమ్మదిగా మాట్లాడుతున్నామా, ఇవన్నీ కూడా పారావర్బల్లోకి వస్తాయి. సో ఇందులో 7% మనం మాట్లాడే వర్బల్ కమ్యూనికేషన్కి వెళ్తే 38% పారావర్బల్ కమ్యూనికేషన్కి వెళ్తుంది, అండ్ 55% బాడీ లాంగ్వేజ్కి వెళ్తుంది. అంటే చూడండి, మనం మాట్లాడేస్తున్నాం కదా అర్థమైపోతుంది అనుకుంటాం, కానీ మన బాడీ లాంగ్వేజ్ 55% కన్వే చేస్తుంది. ఓకే, మనం చెప్పేది ఎంతవరకు అని. మనం మాట్లాడుతుంటే మనం ఏడుస్తూ ఉండి మీరు బాగున్నామంటే నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే అది కరెక్ట్గా ఉండదు కదా మెసేజ్. సో అది కమ్యూనికేషన్లోకి రాదనమాట. సో ఇలా కాకుండా రిటర్న్ ఉంటుంది, విజువలైజేషన్, మెసేజ్, కమ్యూనికేషన్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా ఈ 3 7, 38, 55% ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఒక కమ్యూనికేషన్లో. మేడం, అంటే చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా రిసీవ్ చేసుకోవటంలో కూడా ఇబ్బంది ఉండింది ఖచ్చితంగా. అప్పుడే ఎలా హ్యాండిల్ చేయాలంటారు? అందుకే అన్నాను, చెప్పేవాళ్ళు మనం చెప్పేటప్పుడు క్లియర్గా కన్వే చేయాలి. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అన్న దాంట్లో క్లారిటీ ఉండాలి. కన్సైజ్, ఒక లెందీగా చెప్పటం కాకుండా మనం ఏం చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా చెప్పటం కూడా ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు ఎక్కువసేపు కూడా మాట్లాడుతూ ఉంటే యాక్చువల్ మెసేజ్ మిస్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, అంటే వాట్ ఐఎమ్ ఫీలింగ్, నాకు ఏం కోపం వస్తుంది, నాకు నచ్చలేదు, సో నాకు ఇది నచ్చలేదు అనే పాయింట్ని నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి.
అదే మీకు ఓకే ఎప్పుడు అలాగే అంటుందిలే ఏదో మాట్లాడుతుందిలే అన్నట్టుగా కాకుండా ఓకే తనకి నచ్చలేదు, సో నేను ఏదో చేయాలి, లెట్ మీ ట్రై సంథింగ్ అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నేను మీకు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు మ్యారేజ్ రిలేషన్స్లో కూడా చాలా వరకు నేను చూసిన దాంట్లో ఒక 10 కేసెస్లో 6-7 కేసెస్ కమ్యూనికేషన్ సరిగా లేకపోవడంతో రిలేషన్స్ బిల్డ్ అవ్వట్లేదు. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే జస్ట్ నాట్ లైక్ మాట్లాడడం, నేను ఒకటి అడిగాను మీరు సమాధానం చెప్పారు, నేను ఒకటి అడిగాను మీరు సమాధానం చెప్పారు, అలా కాదనమాట. మేడం అసలు కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోతే రిలేషన్షిప్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? చాలా ఎక్కువ మ్యాసివ్ రిలేషన్ ప్రభావమే చూపిస్తుంది. కమ్యూనికేషన్ ఎందుకు అవసరము? సోషల్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవటం అవసరం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కోసం అవసరము, కాన్ఫ్లిక్ట్స్ రెజల్యూషన్ కోసం అవసరము. సో ఎప్పుడైతే కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండదో మనము ఎవరికి కూడా ఏది ప్రాపర్గా కన్వే చేయలేము, చెప్పలేము, వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, స్ట్రెస్ పెరుగుతుంది, అపార్థాలు పెరుగుతాయి, అజంప్షన్స్లోకి వెళ్ళిపోతాం. అంటే నేను చెప్పింది మీకు అర్థంగా అంటే ఓకే ఆవిడకి మాట్లాడడం ఇష్టం లేదు అని మీకు మీరు అనేసుకోవటం అన్నమాట. ఆ అజంప్షన్స్ ఎప్పటికైతే వెళ్ళిపోతాయో ఇద్దరు వ్యక్తుల మధ్యలో, అది ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, కపుల్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వండి, ఆ మెసేజ్ మిస్కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేడం అసలు కమ్యూనికేషన్ రిలేషన్షిప్కు పునాదిగా ఎందుకు పరిగణిస్తారు? కమ్యూనికేషన్ లేకపోతే మీకు నాకు మధ్యలో బంధం అనేది ఏర్పడదు కదా. సో అందుకని మీరే ఇందాక ఇంట్రడక్షన్లో ఉన్నారు, మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. సో మనం మాట్లాడకపోతే సో అవతల వ్యక్తి గురించి మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఒక రిలేషన్ బిల్డ్ అవ్వాలి అంటే మాట్లాడుతూ ఉంటే మీరు ఏ ఉద్దేశంతో చెప్పారు, మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, మీ థాట్స్ ఎలా ఉంటాయి, ఒకరి గురించి మీరు ఎలా తీసుకుంటారు, ఒక సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఎలా మీరు ఇంటర్ప్రెట్ చేసుకుంటారు, ఎలా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటారు, మీ ఒక వ్యక్తిత్వం గురించి తెలిసేది కూడా కమ్యూనికేషన్ ద్వారానే. సో అందుకని కమ్యూనికేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ రిలేషన్షిప్. మేడం గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో ఆపేయటం సరైనదేనా? సరైంది కాదు. యాక్చువల్గా దీన్ని స్టోన్ వాలింగ్ అంటాము. అంటే ఇప్పుడు మాట్లాడుతుంటే సరే ఇప్పుడు కాదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి సడన్గా అబ్రప్ట్గా ఆపేస్తూ ఉంటారు. అబ్రప్ట్గా ఆపడం కూడా కరెక్ట్ కాదండి. కాకపోతే ఆపాలి, బ్రేక్ తీసుకోవాల్సి వస్తే ఒక టైం అవుట్ కింద తీసుకోవాలి. కానీ ఆ టైం అవుట్ తీసుకునేటప్పుడు ఒక మెసేజ్ చెప్పాలి, ఓకే నేను ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నాను, నేను ఇప్పుడు మాట్లాడలేను, నేను ఇది తర్వాత మాట్లాడతాను, లేదా రేపు దీని గురించి డిస్కస్ చేసుకుంటామని ఆపేసి మీరు వెళ్ళొచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు కాదులే నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి బ్రేక్ చేసేసుకుని సడన్గా అబ్రప్ట్గా వెళ్ళటం మాత్రం రిలేషన్షిప్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మేడం కొంతమంది ఏమో బ్రేక్ చేస్తారు మీరు చెప్పినట్టు, కొంతమంది ఏమో ఇంకా ఎక్కువ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇంకా రిలేషన్ ఇంకా ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, క్రిటిసిజమ్స్ పెరిగిపోతూ ఉంటాయి కదా. అప్పుడు నెగిటివ్ సెంటిమెంట్ ఓవర్ రైడ్ అంటాం. అంటే ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటే యూ డోంట్ ఫీల్ కంఫర్ట్. ఆ రిలేషన్లో మనం కంఫర్ట్ ఫీల్ అవ్వము. ఎందుకు అంటే నేను అవసరం లేదు, నేను ఏం చెప్పినా అలాగే ఉంటున్నారు కదా, ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు, నేను చెప్పడమే అనవసరం అనే ఒక అన్ఇంపార్టెంట్ పర్సన్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. మేడం అసలు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ భాగస్వామి యొక్క భద్రతా భావాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పాత సినిమా పూజా సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. పూజా సినిమాలో హీరో వైఫ్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఒక్కసారి కూడా మాట్లాడు, కనీసం ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, తిన్నావా, ఏంటి, ఏమీ మాట్లాడు. సో ఆమెకి స్లోగా డిప్రెషన్ లాగానో లేదా నేను ఎందుకున్నా నేను లైఫ్లో, నేను అసలు అవసరమే లేదా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మాయి. సో ఆ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లేకపోతే యూ డోంట్ ఫీల్ సేఫ్. సో నేను ఈయనకి అవసరం లేదు, నాతో ఈయనకి పని లేదు, నేను ఎందుకు ఉండాలి ఆయన లైఫ్లో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఎవరికి షేర్ చేసుకోలేరు కదా. సో లోపలే వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతుంటారు కాబట్టి ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదు. సో మాట్లాడాలి, మీకు కోపం వచ్చినా కాసేపటికైనా మాట్లాడాలి. కానీ నేను మాట్లాడిన పో అని చెప్పేసి రోజులు కూడా అట్లా ఉండటం కూడా సరైనది కాదు. మేడం అసలు ఎమోషనల్ వ్యాలిడేషన్ అంటే ఏమిటి? వ్యాలిడేషన్ అంటే ఏంటి? జనరల్గా ఎక్నాలెడ్జ్ చేయటం. అంటే ఇప్పుడు మీకు బాధ వేసింది, మీరు బాధపడుతున్నారని నాకు చెప్పారు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఫీల్ అవుతావు కదా, వాళ్ళు ఏమైనా కొత్తగా ఇలా అనుకుంటున్నావా, నీకు ఎప్పుడు ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవటం అలవాటే కదా అని ఇలా మాట్లాడేస్తూ ఉంటే దాన్ని వ్యాలిడేట్ చేయటం కాదండి. అంటే మన ఎమోషన్స్కి ఒక విలువ ఇవ్వటం అన్నమాట వ్యాలిడేషన్. అంటే ఇప్పుడు మీకు బాధ అనిపించింది, ఎవరో ఏదో అన్నారు, నాకు బాధ అనిపించింది, ఓకే నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమైంది,
ఇట్లాగా ఇంకోసారి జరగకుండా చూసుకుందాము, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాం చూసారా. అంటే మీ యొక్క పార్ట్నర్స్ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుని ఐఎమ్ విత్ యూ, నేనున్నా, నీ దగ్గర ఏం పర్వాలేదు అని ఎప్పుడైతే చెప్పగలుగుతారో, అంటే వాళ్ళ ఎమోషన్స్కి ఎప్పుడైతే విలువ ఇస్తారో దాన్ని వ్యాలిడేషన్ అంటాం. మేడం అసలు ఎమోషనల్ ఫ్లడింగ్ అంటే ఏమిటి? ఎమోషనల్ ఫ్లడింగ్ అనేది ఒక సైకలాజికల్ స్టేట్. ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇద్దరికి, అది ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఎవరికైనా బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంటాం చూస్తారా. హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, మన హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఎట్లాగా అంటే మన లాజికల్ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది అండ్ సర్వైవల్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఏంటి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోవాలి. ఐదర్ గట్టిగా అరవాలి, లేదా అక్కడి నుంచైనా బయటికి వెళ్ళిపోవాలి, ఫైట్ ఆర్ ఫ్లీ. సో అలాగున్న సిచ్యువేషన్ని మనము ఎమోషనల్ ఫ్లడింగ్ అంటాము. అంటే ఓవర్వెల్మింగ్గా, అంటే అవతల వ్యక్తి మీకు కంటిన్యూస్గా మీ మీద బంబాట్ చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు అంటే మీరు మళ్ళీ ఆర్గ్యూ చేయలేరు. ఆ లాజిక్ పాయింట్ని చెప్పలేక, కమ్యూనికేట్ చేయలేక ఎప్పుడైతే మీరు సైలెంట్ అయిపోయి బయటికి వెళ్ళిపోదామని అనిపిస్తుందో దాన్ని ఎమోషనల్ ఫ్లడింగ్ అంటాం. మేడం అసలు ఈ డిజిటల్ కమ్యూనికేషన్ వల్ల లాభమా నష్టమా? మొన్నే రీసెంట్గా హైదరాబాద్ కేసు చూసారు కదా. అవునవును. సో హైదరాబాద్ కేసులో ఏమైంది, తను కూడా ఎక్కువ ఎవరితోని కమ్యూనికేట్ చేయలేదు. సో ఇప్పుడు చాలామంది ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, వైఫ్ ఒక రూమ్లో ఉంటుంది, హస్బెండ్ ఒక రూమ్లో ఉంటారు, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఎమోజెస్ షేర్ చేస్తూ ఉంటారు. అది కొంతవరకు హెల్ప్ అవుతుంది, కానీ నాట్ ఎట్ ఆల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు నాకు బాధ ఒక సంతోషంగా అనిపిస్తుందంటే ఒక స్మైలింగ్ ఎమోజీ పెడతాము. ఇప్పుడు కొన్ని జోక్స్కి మనము దాన్ని నాకు చాలా నవ్వొచ్చేస్తుంది అన్న పాయింట్ని మనం మాటలతో చెప్పలేము కదా. సో ఒక ఎమోజీతో చెప్పగలుగుతాం. కానీ మన టోన్, ఒక మెసేజ్ పెడుతున్నప్పుడు మన టోన్ అవతల వ్యక్తికి అర్థం కాదు. మనం ఏ ఉద్దేశంతో చెప్తున్నాము అనేది అది మిస్ అవుతూ ఉంటుంది. నాన్ వర్బల్ ఆర్ ఎమోజీస్, వాట్సాప్ మెసేజెస్ వల్ల కానీ, ఫేస్బుక్ దీనివల్ల, డిజిటల్ కమ్యూనికేషన్ వల్ల. సో ఎప్పుడైతే అది మిస్ అవుతుందో అవతల వ్యక్తి ఏ రకంగానో దాన్ని అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు, లేదా సస్పీషియస్గా కూడా తీసుకోవచ్చు. సో అలాంటప్పుడు రిలేషన్స్లో ఒక దూరం అనేది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. మేడం అసలు కమ్యూనికేషన్ అనేది నెగిటివ్గా మారినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే, నేనేం మాట్లాడుతున్నా అన్నీ నాకు సంబంధించినంత వరకు నా ఇష్టాన్నే తను అర్థం చేసుకోవాలి, నా ఒపీనియన్నే తను ఫాలో అవ్వాలి, లేదా నేనేం చెప్తున్నానో అదే వినాలి తప్ప పార్ట్నర్ చెప్పింది నేను వినను, లేదా నా ఉద్దేశం నాదే కరెక్ట్ అనుకునేటట్టుగా అనిపించినప్పుడు అవతల వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాను. నేను ఇంత చెప్పినా కూడా నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు, నీకు నా ఉద్దేశమే అర్థం కావట్లేదు, ఇట్లాగా ప్రతిదానికి ఒక నెగిటివ్గా మాట్లాడుతుంటాను. ఎప్పుడు చూసినా నన్ను డిఫెండ్ చేయడానికే చూస్తావు, లేదా నన్ను పోక్ చేయడానికే చూస్తున్నావు, ఇలాంటి మాటలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నెగిటివ్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ నెగిటివ్ సెంటిమెంట్ ఓవర్ రైడ్ అంటాం. అంటే చిన్న మాట, అంటే ఇప్పుడు డిన్నర్కి ఏంటి అన్నా కూడా అది అటాక్ లాగే కనిపిస్తుంది. రోజు తినేదే కదా, ఎందుకు ఇవాళ కొత్తగా అడుగుతున్నావు అన్నట్టుగా అడిగేస్తాను. అంటే స్మాల్ కమ్యూనికేషన్, ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో నెగిటివ్ కమ్యూనికేషన్ వస్తుందో అప్పుడు నెగిటివ్ సెంటిమెంట్ ఓవర్ రైడ్. దాన్ని పాజిటివ్ సెంటిమెంట్ ఓవర్ రైడ్కి మార్చుకోవాలంటే ఇంటెన్షనల్గా కొంత ప్రయత్నం చేయాలి. అంటే ఓకే సరే, ఇప్పుడు నీ ఉద్దేశం అది కదా, సరే నేను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాను అని ఒక పాయింట్ ఎప్పుడైతే చెప్తామో అది ఇష్టం లేకపోయినా కానీ పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేయాలన్నమాట. ఇంటెన్షనల్గా ట్రై చేస్తూ ఉంటే నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వెళ్తుంది అనమాట. మేడం అసలు సైలెంట్గా ఉండటం కూడా కమ్యూనికేషనేనా? సైలెంట్గా ఉండటం కూడా కమ్యూనికేషన్ అంటే సైకాలజీలో ఒకటి ఉంటుంది, వన్ కెనాట్ నాట్ కమ్యూనికేట్. సైలెన్స్ అంటే మీనింగ్ అది, వన్ కెనాట్ నాట్ కమ్యూనికేట్. అంటే ఒక్కొక్క సందర్భంలో మనకి ఒక రిజెక్షన్ కానీ, ఒక కోపం కానీ, ఒక యాంగర్ కానీ వాళ్ళకి చెప్పాలి అంటే ఎలా చెప్తాం? మౌనంగా ఉండే కదా చెప్తాం. నాకు నచ్చలేదు అంటే నచ్చలేదు, దాన్ని ఎలా చెప్తాం? అరిచి చెప్పాలని అనిపిస్తుంది, కానీ అరవకుండా చెప్పాలంటే మౌనంగానే ఉంటాం. నచ్చకపోయినా, ఆ విషయం మనకి చేయాలని అనిపించకపోయినా, అది అంటే ఆ బిహేవియర్ నచ్చకపోయినా కూడా మనం సైలెంట్గా ఉంటే కూడా అదొక రకమైన కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. అంటే
ఆ కోపం తగ్గేంత వరకు కొంత టైం తీసుకోవచ్చు. ఆ టైం తీసుకున్నంత వరకు పర్వాలేదు, మళ్ళీ తర్వాత నార్మల్ కమ్యూనికేషన్ అయిపోతుంది. కానీ అదే కనుక సైలెంట్గా ట్రీట్మెంట్ చేసాము అనుకోండి, ఇన్ ద లాంగ్ రన్ ఆ రిలేషన్లో బ్రేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కూలింగ్ ఆఫ్ పీరియడ్ అయిపోయాక మళ్ళీ నార్మల్గా ఎంత దెబ్బలాడుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా పలకరించుకోవాలి. అంతేగాని రోజులు చాలామంది అలిగి వారం రోజులు 3 రోజులు లేదా పుట్టింటికి వెళ్ళిపోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంత జరుగుతున్నప్పుడు అది రిలేషన్ మీద చాలా డ్రాస్టిక్ ఇంపాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు తర్వాత మీరు ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కూడా రిలేషన్ ఇది అవ్వదు. మేడం, అసలు రిలేషన్షిప్లో కమ్యూనికేషన్లో గోల్డెన్ రూల్ అంటే ఏమిటి? గోల్డెన్ రూల్ ఏంటి? లిజన్ ఆర్ కమ్యూనికేట్ టు లిజన్ అండ్ అండర్స్టాండ్. అంటే అర్థం చేసుకోవటం కోసం వినండి, అంతేగాని డిఫెండ్ చేసుకోవటం కోసం కాదు. అంటే మీరు మాట్లాడే దాంట్లో ఏం తప్పు దొరుకుతుందో అటాక్ చేద్దాము అనే పద్ధతి కాకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం తెలుసుకోవడం కోసం మనం కమ్యూనికేట్ చేసి వింటూ ఉంటాం. అంటే యాక్టివ్ లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటి? మనం మాట్లాడుతున్నప్పుడు టీవీ చూస్తానో లేకపోతే ఫోన్ స్క్రోల్ చేసుకుంటానో అట్లా కాదు. మాట్లాడేటప్పుడు కంప్లీట్గా ఐ కాంటాక్ట్ పెట్టి ఏంటి చెప్పు అని చెప్పేసి శ్రద్ధగా వినటం యాక్టివ్ లిజనింగ్ అనమాట. అది మిస్ అయిపోతుంది అంటే అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతాము. సో ఎందుకంటే ఎక్కడో మనం అలాగా అన్ఇంట్రెస్టెడ్గానో లేకపోతే కీన్గా వినలేదు అనుకోండి, లిజనింగ్ సరిగా లేదనుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతాం. ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మిస్ అవుతామో నెక్స్ట్ మాట్లాడే తీరులో ఆ పాయింట్ పోతుంది కదా, అప్పుడు గ్యాప్ వస్తుంది. సో గ్యాప్ వచ్చినప్పుడు నేను చెప్పేటప్పుడు నీకు వినలేదు, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని గోల్డెన్ రూల్ ఏంటంటే లిజన్ టు అండర్స్టాండ్ బట్ నాట్ టు డిఫెండ్ అనమాట. అంటే కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఒకటే కాదు, ఆ రిలేషన్ని మెయింటైన్ చేయటం కోసం. ఎందుకంటే కమ్యూనికేషన్స్ వల్ల ఫ్రెండ్షిప్స్ బిల్డ్ అవుతాయి, కనెక్టెడ్నెస్ బిల్డ్ అవుతుంది. ఫ్రెండ్షిప్స్ బిల్డ్ అయినప్పుడు ఇంటిమసీ బిల్డ్ అవుతుంది. ఇంటిమసీ అంటే ప్రేమలో ఒక భాగం అది. సో ఇంటిమసీ బిల్డ్ అయినప్పుడు వీ ట్రై టు ఇది చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంటుంది, పెళ్లి కాకముందు ఎలా ఉంటారు, వీ టాక్ మోర్, ఎక్కువ మాట్లాడతాం, గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం ఉండదు, నా గోల్స్ ఇలా ఉంటుంది, నాకు అది అచీవ్ చేయాలని ఉంది, లేదా నాకు ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు భయం వేస్తుంది. మన ఫీలింగ్స్, ఫోబియాస్, ఎమోషన్స్, థాట్స్, మన ప్లాన్స్, ఒపీనియన్స్ అన్నీ షేర్ చేస్తాము. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అదేది షట్ అయిపోతుంది, అంతా షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్స్ ఇష్యూస్ కానీ, పిల్లల గురించి ఏది మాట్లాడకుండా జస్ట్ మీరిద్దరు బిఫోర్ మ్యారేజ్ ఏదైతే షేర్ చేసుకోవాలనుకున్నా అది మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటే యూ ఫీల్ లెస్ ప్రెషర్డ్ అనమాట. మేడం, అసలు దృఢమైన కమ్యూనికేషన్ అంటే ఏమిటి? అసర్టివ్ కమ్యూనికేషన్. అసర్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే మనకి ఒక పాయింట్ మీద డిసగ్రిమెంట్ ఉంది, ఆ డిసగ్రిమెంట్ని అవతల వ్యక్తికి హర్ట్ అవ్వకుండా చెప్పటం. అంటే మన ఒపీనియన్స్ని, అంటే మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తూ నా అభిప్రాయాన్ని చెప్పటం. అంటే మీరు బాధ కలగకూడదు, నేను బాధపడకూడదు, అలా బాధపడకుండా చెప్పగలగటమే అసర్టివ్నెస్, సింపుల్గా చెప్పాలంటే. మేడం, ఇది వర్క్ ప్లేస్లో దృఢమైన కమ్యూనికేషన్ పాత్ర ఎలా పోషిస్తుందంట? ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే అసర్టివ్నెస్ వల్ల, కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే మీకు బర్న్అవుట్ తగ్గుతుంది. సో దీంట్లో డెస్క్ మోడల్ అంటాం, అంటే DESC. డి అంటే డిస్క్రైబ్, ఈ అంటే ఎక్స్ప్రెస్, ఎస్ అంటే స్పెసిఫై, సి అంటే కాన్సిక్వెన్స్. అంటే ఇప్పుడు ఆఫీస్ ప్లేస్కి వెళ్తున్నాము, ఒక మీటింగ్ ఉంది, ఒక 10 minutesలో స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్కి మీరు ఒక 1/2 hour లేట్గా వెళ్ళారు. అప్పుడు ఏమవుతుంది, బాస్కి కోపం వస్తుంది కదా. సో అప్పుడు ఏం చేస్తాము, గట్టిగా బ్లో అవుట్, అరిచేసి చెప్పేసేయాలి అని అనిపించుద్ది, లేదా అతని మీద కోపం వచ్చాక చూసుకుందాంలే అని చెప్పేసి కోపం అంతా బాటిల్ అప్ చేసుకుంటాం. అవేమీ చేసుకోకుండా చెప్పటం అనమాట. అంటే ఇప్పుడు 1/2 hour లేట్గా వచ్చాను, నువ్వు మీటింగ్కి రావటం వల్ల అని చెప్పే బదులు ఐతో స్టార్ట్ చేయాలి. మీటింగ్ లేట్ అయ్యేసరికి నాకు చాలా ఫ్రస్ట్రేటెడ్గా అనిపించింది, ఎందుకంటే టైం పెరిగిపోయింది అని చెప్పడం, డిస్క్రైబ్ చేయటం, ఎందుకు ఫ్యాక్ట్స్ చెప్పడం అనమాట. నువ్వు లేట్గా రావటం వల్ల ఏం జరిగిందనే ఫ్యాక్ట్స్ చెప్పటం, డిస్క్రిప్షన్, ఎక్స్ప్రెస్ చేయటం. నాకు చాలా టైం తగ్గిపోతుందేమో అని, నాకు ఆ మీటింగ్ ఫ్రూట్ఫుల్గా అవ్వదేమో అని నాకు కంగారు అనిపించింది అని చెప్పటం.
ఎక్స్ప్రెస్ చేయటం, మీ ఎందుకు ఏం ఫీల్ అయ్యారు అనేది ఎక్స్ప్రెస్ చేయటం, స్పెసిఫై ఎందుకు మీరు నెక్స్ట్ టైం ఇలాగ తొందరగా వచ్చేస్తే నాకు చాలా బాగుంటుంది, మీటింగ్ చాలా బాగా జరుగుతుంది అని చెప్పటం అన్నమాట. ఇంకోటి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఒక చిన్న అప్రిషియేషన్ లాగా చెప్పటం, మీరు నెక్స్ట్ టైం బాగా వస్తే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పటం అనమాట. అప్పుడు ఇంకొంచెం ఫ్రూట్ఫుల్గా మనం ఇంకొంచెం సక్సెస్ఫుల్ డిస్కషన్ జరుగుతుంది అని చెప్పటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ మోడల్ తరహాలో మనం మాట్లాడితే అసర్టివ్నెస్ అంటే దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇట్స్ ఎ వ్యాస్ట్ థింగ్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మాట్లాడేది, మీరు చెప్పింది నాకు నచ్చదు కానీ నేను నో చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? మీరు ఎప్పుడు చెప్పినా నాకు నచ్చలేదు, నేను ఇష్టం లేదని చెప్తాం. కానీ నో చెప్పకపోవటం వల్ల ఏమవుతుందంటే ఓవర్ బర్డెన్ అయిపోతాం. అంటే ఇప్పుడు వర్క్ మన కెపాసిటీకి మించి మనం చేసాము అనుకోండి, బర్న్అవుట్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఓకే ఒక కాంప్రమైజ్లోకి రావటం అన్నమాట. వర్కబుల్ కాంప్రమైజ్ అంటే ఎలాగా, నేను ఇవాళ తొందరగా వెళ్ళిపోయి రేపు కావాలంటే 1 గంట ముందు వస్తా. కాంప్రమైజ్ అంటే మీకు వర్క్ ఇవాళ మీరు ఎగ్జాస్ట్ అయిపోతే వర్క్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది కదా. ఎగ్జాస్ట్ అయిపోకుండా మళ్ళీ ఓకే నేను చెప్తాను, రేపు వచ్చి చేసుకుంటాను అని చెప్తే ఎవరైనా కన్విన్స్ అవుతారు కదా. సో అలా చెప్పటాన్ని అసర్టివ్ కమ్యూనికేషన్ అంటాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇన్ టైం ఇచ్చారు. సో చూసారు కదా, కమ్యూనికేషన్ గురించి సైకాలజిస్ట్ రమాదేవి గారు అనేక విషయాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు. ఇది ఇవాల్టి మనోనేత్రం. రేపటి మనోనేత్రం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.